వాడు ప్రాణాలు తీసే రాక్షసుడని తెలిసినా వాడి మీద దీనికున్న ప్రేమ తగ్గలేదు. సర్లే మావయ్య, తమ్ముడు కదా. సరే సరే, అందరం కలిసి ఆనందంగా భోంచేసి చాలా కాలం అయింది. ముందు శౌరికి ఇష్టమైన వంటకాలు చేసి భోజనానికి ఏర్పాట్లు చేయండి. అలాగే. పదండి. రండి. పదండి. పదండి. అమ్మా, ఏంటమ్మా, నా మీద కోపం వచ్చిందా? నువ్వు చనిపోయావనగానే మా గుండెలు పగిలిపోయాయిరా. మీ అమ్మ ఏడవని రోజు లేదు. సరిగ్గా తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది లేదు. నాకు తెలుసు నాన్న, అమ్మకి నేనంటే ఎంత ప్రేమో. కానీ నేనేం చేయను? కొంతమందిని పట్టుకోవాలంటే నేను చనిపోయాను అన్న వాళ్ళ నమ్మకాన్ని వాడుకోవడం కోసమే నేను బయటికి రాలేకపోయాను. సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టడం కాదురా, చంపేశావు నన్ను. రే, నేను బతికేదే నీకోసం, అలాంటిది నన్ను మోసం చేస్తావా? కళ్ళ ముందు తిరుగుతూ కూడా గుర్తుపట్టినట్టు నాటకం ఆడతావా? కన్న తల్లి దగ్గర నాటకాలేంట్రా? సారీ అమ్మా. ఆ 4 నెలలు అండర్ కవర్లో ఉన్న ఆఫీసర్ని నేను. అలాంటి ముఖ్యమైన ఆపరేషన్స్లో ఉన్నప్పుడు ఎవరికీ నా మీద అనుమానం రాకుండా ఉండాలి. అందుకే కన్నబిడ్డ కన్నయ్య కనిపించినా వాడిని దగ్గరికి తీసుకోలేకపోయాను. మిమ్మల్ని చూస్తూ కూడా నేను అలా ఉండడం ఎంత నరకంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఉద్యోగం కోసం మమ్మల్ని ఏడిపించి ప్రాణాలు తీస్తావారా? అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. ప్రామిస్ అమ్మా, ప్రామిస్. ఇంకా నా మీద కోపం పోలేదంటే కొట్టమ్మా. నీ కోపం తీరేదాకా కొట్టు. కొట్టమ్మా, కొట్టు, నన్ను కొట్టమ్మా. శౌర్య, శౌర్య, ఏడోకమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే, ఇంకెప్పుడు చేయను. అదిగో ఆ సంపద సిద్ధుల కోసం
ఏయ్ అరెస్ట్ చేయండి వాళ్ళని. సామ్ పారిపో. ఏమా మహాతల్లి, ఇంకా ఏం ఆలోచిస్తా ఉండవు? నన్ను కూడా ఎట్ట లోపలేద్దామనా? నీ వల్ల చివరికి నేను కూడా దొంగ బతకాల్సి వస్తుంది కదూ. నేనేం చేశాను? ఏం చేశానని చిన్నంగా అడుగుతుండవేందే? చేసిందంత నువ్వు కదూ. నువ్వు ఏ ముహూర్తాన్ని కలిసావో గాని ఆ రోజు నుంచి మాకు దరిద్రం పట్టింది. ప్రేమించాను అన్నావు, ఆ విధంగా వాణ్ణి సుఖపెట్టిందేవీ లేదు. పోని పెళ్లి చేసుకున్నాకైనా సుఖంగా ఉన్నాడా అంటే అది లేదు. మహాతల్లివి, ఏమంటూ పరిచయం అయ్యావో గాని ఇంట్లో బతుకులు బీదుల్లో పడేశావు. సిద్ధుని అరెస్ట్ చేసింది శౌర్య, నువ్వు నన్నంటావేంటి? అనడం కాదు, గుంజ గట్టేసి బాధిన తప్పుందంటే నిన్ను. దాని జాతకం మంచిది కాదురా సిద్ధు అంటే. నా మాట వినకుండా నిన్ను లాగ తీసుకుపోయాడు. నాతో మాట కూడా చెప్పకుండా తీసాపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పోయి కటకటాల్లో కూర్చున్నాడు. నా కొడుకుని బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది కదే. ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అత్తయ్య. అప్పటికి మీ కొడుకు ఏదో శ్రీరామచంద్రుడు అయినట్టు, నా వల్ల చెడిపోయినట్టు మాట్లాడుతున్నారు. అసలు నీ కొడుకు వల్ల నష్టపోయింది నేను, అది మీకు అర్థం అవుతుందా? అయినా ఇష్టపడ్డాను కాబట్టి ఏమీ మాట్లాడకుండా అన్ని భరిస్తున్నాను. ఇలా నీకు నాతో ఉండడం ఇబ్బంది అనుకుంటే చెప్పు, బయట వదిలేస్తాను. ఆ శౌర్య తీసుకెళ్ళి 3rd డిగ్రీ అప్లై చేసి మరీ నన్ను పట్టుకుంటారు. అప్పుడు ఇద్దరం కలిసి నీ కొడుకుకు తోడుగా జైలుకి వెళ్దాం. ఇది మరీ బాగుంది. నేనేం చేశానని? నేను చేసిన అన్ని పనుల్లోనూ నువ్వు ఉన్నావుగా. మాట్లాడకుండా ఇక్కడే పడుండు. టైంకి అంత పెడతాను, తిను. ఇద్దరం కలిసి సిద్ధుని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిద్దాం. నా ఫోటోకి దండేసుకుని రోజు నేను లేనని నన్ను తలుచుకుంటూ కళ్యాణి ఎంత నరకం అనుభవించిందో. బాధపడుతుందని తెలుసు, కానీ నిజం చెప్పలేని పరిస్థితి. సారీ కళ్యాణి, తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. కళ్యాణి, ఏంటిది? మిమ్మల్ని కన్నయ్య గుర్తుపట్టగలిగాడు ఆఫీసర్. కానీ నా పక్కనే ఉండి నన్ను అన్నిసార్లు కాపాడినా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. మీరేనేమో అనిపించింది, కానీ మీ భాష వేషం చూశాక కాదేమోనని అనుమానం వచ్చింది. అవును కాదు అన్న అనుమానం మధ్య ప్రతిరోజు నలిగిపోతూనే ఉన్నాను. నువ్వెక్కడ గుర్తుపడతావో నాని. గుర్తుపట్టకుండా ఉండడానికి నేను ప్రయత్నించాను కదా కళ్యాణి. అందులో నీ తప్పే ఉంది. పసిబిడ్డ కాబట్టి వాడు గుర్తుపట్టాడు. పైగా నీ మనసు నిండా ఈ శౌర్య ఉంటే ఎవరో బోరబండ బాబ్జీని చూసి నా భర్తని ఎలా అనుకుంటావు? అలా అనుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పుతుంది? అందులో నీ తప్పేం లేదు కళ్యాణి.
హలో మేం సాబ్, కొత్త పెళ్లి కూతురువి, ఏడవకూడదు. కొత్త పెళ్లి కూతురా? నాకు కొడుకు కూడా ఉన్నాడు. ఇంకో కొడుకు కోసం ప్రేమించుకుందామా?